తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి చెప్తాను. ఇక్కడ నుంచి చిక్పేట 50 రూపీస్ ఉంది. సో మనమైతే బెంగళూరు డే 2 స్టార్ట్ చేశాను. వెళ్ళిపోదాం మ్యాప్స్ చూసుకుంటా. అవునా అబ్బా. సో చిక్పేట ఏరియా అయితే స్టార్ట్ అయిపోయింది. మాకు తెలుసులేరా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, 350 అంట. ఏదైనా 200 అంట. ఇవన్నీ బాగున్నాయి స్వెటర్స్. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా. 3 sarees 1000 రూపీస్ అంట. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. 1800 అలా ఉన్నాయి స్టాక్. ఇది మొత్తం 100 రూపీస్ అంట. ఇవన్నీ 350 300 అట్లా ఉన్నాయి బ్యాగ్స్. పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. ₹50 రూపీస్ అంట చున్నీలు ఒక్కోటి. ఇవ్వండి క్రాక్స్ అంతా కూడా. క్రాక్స్ ఐ థింక్ 250. ఫిష్ అన్నీ ఉన్నట్టున్నాయో. మనం ఈరోజు అన్నీ టేస్ట్ చేసేద్దాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఇక్కడ ఆటోలన్నీ వెళ్తా ఉంటే ఇక్కడ మేము బుక్ చేసుకున్నామంటే ఇక్కడ నుంచి మనం చిక్పేటకి అయితే వెళ్తాం. ఈరోజు చిక్పేటకి వెళ్ళి చిక్పేట చూసుకున్న తర్వాత అక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి చెప్తాను. ఇక్కడ నుంచి చిక్పేట 50 రూపీస్ ఉంది. సో మనమైతే బెంగళూరు డే 2 స్టార్ట్ చేశాను. 60 మీటర్స్ ఉంది కాబట్టి నడిచి వెళ్ళిపోదాం. ఇక్కడ 50 రూపాయలు 100 రూపాయలు తీసుకుంటున్నారు ఆటోలకి. వెళ్ళిపోదాం మ్యాప్స్ చూసుకుంటా. అవునా అబ్బా. సో చిక్పేట ఏరియా అయితే స్టార్ట్ అయిపోయింది. మార్కెట్ మసీదు. చెక్ గేట్ న్యూ మార్కెట్ అంట. ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇదంతా ఓల్డ్ మార్కెట్ లిట్. మాకు తెలుసులేరా. నార్మల్ షోరూమ్స్ 300 రూపీస్. ఇంగ్లీష్ హౌ మచ్? 1400. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ಇದಕ್ಕೆ ಅಟ್ಯಾಚ್ ಆಗುತ್ತೆ. ಅದು ಬ್ಯಾಕ್ ಸೈಡ್ ವೈರ್ ಫಿಟ್ಟಿಂಗ್ ಆಗುತ್ತೆ. 300 ಇದೆ ಮೇಡಮ್. 300 అంటే ఇక్కడ అన్నీ కూడా ఇవి ఉన్నాయి చూడండి. 450 300 చైన్స్ వడ్డానాలు అన్నీ కూడా 1000 రూపీస్ నుంచి స్టార్ట్, 300 రూపీస్ స్టార్ట్. వెజిటేబుల్స్ ఉన్నాయి కదా. How much? 400. 400 and this one 1 kg?
ఇంకో స్ట్రీట్లోకి వచ్చాము, లెఫ్ట్ రైట్ అని. సో దీంట్లో కూడా కొన్ని షోరూమ్స్ అన్నీ ఉన్నాయి, ఇలానే ఉంటాయి అన్నీ ఇక్కడ. సో చిక్పేట బజార్ ఇది. డ్రెస్సెస్ అడుగుదు 350 అంట ఏదైనా. బాగుంది. రేమాండ్ సూట్స్. లాంగ్ కోల్ లాంగ్ ఏదైనా 200 అంట. ఇవన్నీ బాగున్నాయి స్వెటర్స్. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు పుండాకో. 3 sarees 1000 rupees. 3 sarees 1000 rupees అంట. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. 1800 అలా ఉన్నాయి. ఇది మొత్తం 100 రూపీస్ అంట ఇవన్నీ. ఇది ఒకటి 200 రూపీస్ అంట. ఐ విల్ టేక్ వన్. దిస్ వన్. I flush. I finish the British with my English. Finish. Oh. $350, $300 అట్లా ఉన్నాయి బ్యాగ్స్. $450. నువ్వు ఏ ఎత్తుకుంటే అది ఎక్కువ చెప్పేస్తుంది అంతే. అంటే నీకు నచ్చింది అని అర్థం కదా. ఏ పూరా 450. పెంచక నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. ₹100 అంట ఒకటే. రెండు తీసుకుంటున్నారు. ఒకటే కలర్ ఉన్నాయి. మనకి ఏ కలర్ తీసుకోవాలి తెలియదు. ఏదో ఒకటి చిటికలే. ₹50 అంట చున్నీలు ఒకటి. ఏ వైట్ ఫోన్. ఇవ్వండి క్రాక్స్ అంతా కూడా. క్రాక్స్
ఐ థింక్ 250 ఫిక్స్డ్ ప్రైస్. ఇవి అయితే 500 ఉన్నాయి షూస్. ఇవి కూడా అంతే 500, 400. అయితే బాగుంది క్వాలిటీ. ఫిష్ అన్నీ ఉన్నట్టున్నాయో మనం ఈరోజు అన్నీ టేస్ట్ చేసేద్దాం. बिरयानी में अंडा आता, लेग पीस आता, चावल जाफरी आता, बोटी आता. या प्लेन बिरयानी है, सादा बिरयानी है. प्लेन बने इसमें गोश्त में लॉलीपॉप आता, हाफ आता, फुल आता, हाफ का 4 पीस आता. ఫిష్ రైస్ వద్దు, అది సాదాలో ఉంటే అడ్జస్ట్ అవుతుంది. ఫస్ట్ అది చెప్పు. भैया 3 प्लेट बिरयानी या उनका फिश फिश बने हाफ लॉलीपॉप. చిక్పేటకి వెళ్ళే స్ట్రీట్లో ఫుడ్ చూసాము ఇందాకంతా చూసారు కదా మీరు అది. సో మేమైతే ఊరు బిర్యానీ ఒకటి, సాదా ఒకటి, ఫిష్, లాలీపాప్ ఆర్డర్ పెట్టినాము. సో అవి కూడా వస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తాను. ప్రస్తుతానికి వచ్చినాయి, అన్నీ వచ్చిన తర్వాత తీస్తాను. సో ఇక్కడికి వెళ్ళేటప్పుడు చిక్పేటకి వెళ్ళే దారిలో అయితే చాలా బాగా డిస్ప్లే చేస్తున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ టేస్ట్ ఎలా ఉందో తెలియదు. సో ముస్లిమ్సే చేస్తున్నారు. టేస్ట్ ఐ థింక్ బాగానే ఉంటుంది అనుకుంటా. ఓకే చూద్దాం, వచ్చిన తర్వాత మళ్ళీ చెప్తాను. కొంచెం టేస్ట్ చేసేస్తాను, ఓకే సార్ చెప్పేస్తాను. లాస్ట్ ఎంత లాస్ట్లో చెప్తాను. సముద్రం ఫిష్, సముద్రం చేప అట్లేదు వర్క్ కాదు. బిల్లు చూసిన తర్వాత చెప్తాను అర్థమైంది. బిల్లు చూడకుండా మేము ఆర్డర్ చేస్తాను. ఇక్కడ మెనూ కూడా లేదు. ఓకే క్రౌన్ ఇన్ ఇదే అనమాట. మనం ఉన్న 2 days మనం ఇక్కడే బస చేసాము. సో ఇలా ఉంది. రే 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 తాగరా, షాడికి వెళ్ళిపోతున్నావు. సెకండ్ ఫ్లోర్. ఇది ఇది మంది 203. ఇదే రూము, మనం 2 రోజులు ఉన్న రూమ్ ఇదే. బాల్కనీ ఉంది, మిర్రర్ ఉంది, టీవీ ఉంది. టీవీ ఇరికిది, మిర్రర్ ఇరికిది, బాల్కనీ ఇరికిది. మా బట్టలు అన్నీ ఉన్నాయి. ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. వాష్రూమ్ ఇరికిది. లాక్ పెట్టు. హీటర్ ఇరికిది, 24 hours హీటర్. 2 రోజులు ఉండింది ఇక్కడే. ఇక్కడ ఎంత అయిందంటే మనకి 1680 అయింది. మామూలుగా అయితే 1500 విత్ జిఎస్టీతో పాటు 1680 అయింది ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనం అయితే చెక్అవుట్ అయిపోవాలి. ఇప్పుడు ఇక మాల్ ఆఫ్ ఏషియా కొన్ని మాల్స్ ఉన్నాయి, తీసేసుకోవాలి. ఎందుకంటే మనకి 7 వరకే ఉంది. మేము నైట్ 2కి తీసుకున్నాం. బట్ ఏం చేసామంటే ఆ రూమ్ బాగాలేదని చెప్పి మళ్ళీ ఇంకొక రూమ్ తీసుకున్నాం. సో అందుకని 7 వరకే మనకి ఛాన్స్ ఉంది. 7 తర్వాత ఏంటంటే 200 ఎక్స్ట్రా కట్టాలి 1 hour per 1 hourకి. సో అందుకని అయితే చెక్అవుట్ చేసేయాలి. మరి ఎక్కడైనా ఈ పెట్టేసి సామాన్లు బ్యాగ్స్ అన్ని తర్వాత మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళాలా. అదే మాల్ ఆఫ్ ఏషియా కొన్ని మాల్స్ ఉన్నాయి, కవర్ చేసేసి ఈ రోజుతో 10 అయిపోద్ది డేట్. మేబీ ఇంకేదైనా ప్లాన్లో చేంజ్ ఉంటే చూస్తానండి. ఇప్పుడు తిన్నాను కదా, మర్చిపోయాను. అక్కడ ఫుడ్ తిన్నాను. ఆ ఫుడ్ అంతా కూడా 490 అయింది అంతేను. మాకు బిర్యానీ ఒకటి, సాదా ఒకటి,
లాలీపాప్ హాఫ్ ఒకటి, ఫిష్, ఎగ్స్ 2 ఇవన్నీ కలిపి వాటర్ బాటిల్ మొత్తం 490 అయింది. సో తక్కువే, పర్లేదు, తినచ్చు, బాగానే ఉంది. ఓకేనా, బాయ్.